దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే ఒక శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తూ మనం ముందుకు సాగుదాము. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. అద్భుతమైనటువంటి మాట. దావీదు తన జీవితంలో ఎన్నో కష్టములను ఎదుర్కోవడం జరిగింది. ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిలో కూడా దావీదు దేవుని ఆనుకోవడము, ఆయనపై ఆధారపడము, ఆయన ఆశ్రయించడం జరిగింది. దాన్ని బట్టి దావీదు ఎంత కష్టస్థితిలో ఉన్నప్పటికీ కూడా దావీదు క్షేమకరమైనటువంటి స్థితిలోకి నడిపించడం జరిగింది. చూడండి దైవజనమా, ఈరోజు మనం ఉన్నటువంటి కాలంలో కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఒక అధికారి దగ్గరికి లేక న్యాయకర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఏ దిక్కు లేదు, నీవే నాకు దిక్కుగా ఉన్నవాడవు, నాకు ఈ కష్టం వచ్చింది, అందులో నీవే నాకు న్యాయం చేకూర్చాలని మనము ఆయనతో కంప్లీట్గా ఆయనపై ఆధారపడి మనకు హృదయాంతరంగ లోతుల్లోంచి లేక మనవి చేసినప్పుడు ఆ అధికారి, అవును ఈ బిడ్డలకు ఎలాంటి ఆధారము లేదు, వీరు నాపై ఆధారపడుతున్నారు, నేను వీరికి తగినటువంటి న్యాయము చేయాలని వారు ఆలోచన చేసి, వారికి అసాధ్యము అయినప్పటికీ కూడా, వారికి కష్టతరం అయినప్పటికీ కూడా, వారి వ్యక్తిత్వం అది కాకపోయినప్పటికీ కూడా వారిపై ఆధారపడినప్పుడు వారి నమ్మకమును వమ్ము చేయకూడదని వారు మన పట్ల ఎంతో సహాయమును చేయడం జరుగుతుంది, న్యాయంగా వ్యవహరించడం జరుగుతుంది. అలాంటిది నిన్ను ప్రేమించి, నిన్ను పెంచి, నిన్ను పోషించి ఈరోజు ఆయన సజీవ లెక్కలో నిన్నుంచిన దేవుడిపై నీవు ఆధారపడితే ఈరోజు నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి కష్టంలో నుంచి కూడా ఆయన విడిపించుటకు అనే శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఈ లోకాన ఆయనకు మించినటువంటి క్షేమాధారము ఏదీ కూడా లేదు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడిపై ఆధారపడినప్పుడు, ఆయన్నే క్షేమాధారం వారు చేసుకున్నప్పుడు వారు క్షేమంగా ఉన్నారు, శత్రు భీతి నుంచి విడిపించబడ్డారు. మొదటి సమూయేలు గ్రంథంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినప్పుడు, దేవా నీవే మాకు క్షేమాధారము అని చెప్పేసి ప్రభుపై వారు ఆధారపడినప్పుడు, సమూయేలు ప్రవక్త చెప్పినట్లుగా వారు విన్నప్పుడు ఫిలిష్తీయుని వీరే తరిమి తరిమి చంపడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు ప్రియ బిడ్డ, ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఆర్థికమైన పరిస్థితిలో ఉన్నావో, అప్పుల సమస్యలో ఉన్నావో, లేదో శత్రువునిపై దండయాత్ర చేస్తూ ఉన్నారు, అది ఏ స్థితిగతి అయినా పర్వాలేదు, కానీ నువ్వు దేవునిపై ఆధారపడినట్లయితే, ఆయనే క్షేమాధారం నువ్వు చేసుకున్నట్లయితే, ఇదిగో నీకు కుటుంబమునకు, నీకు వ్యక్తిగత జీవితమునకు దేవుడు క్షేమాధారంగా నిలిచి ఆయన నీకు జీవితకాలం అంతా కూడా నీకు క్షేమము కలిగినట్లుగా ఆయన చేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడెక్కడ నువ్వు నష్టపోయి ఉన్నావో, ఏ రంగంలో నువ్వు నష్టపోయినావో, నష్టపోయిన వాటినెల్లా కూడా మరలా తిరిగి నీకిచ్చుటకు నేను ప్రకటిస్తున్న దేవుడు శక్తిమంతుడుగా ఉన్నాడు. ఆమేన్. పిల్లల పరంగా నష్టపోయి ఉన్నావా, కుటుంబ పరంగా నష్టపోయి ఉన్నావా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా కృంగుదలకి వెళ్ళిపోయి నువ్వు ఎక్కడ కూలిపోయినా కూడా, కూలిపోయిన ప్రతి చోట కూడా లేపేవాడే నా దేవుడు. తండ్రి నీకే స్తోత్రం. ఈరోజు ఆ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన క్షేమాధారంగా చేసుకుంటావా? ఆయనపై నువ్వు ఆధారపడతావా? ఇంతకాలం డబ్బుపై ఆధారపడి ఉన్నావేమో, ఇంతకాలం మనుషులపై ఆధారపడి ఉన్నావేమో, ఇంతకాలము నాకు ఈ ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, నాకు ఈ ధనబలం ఉంది కదా, నాకు ఈ బంధుబలం ఉంది కదా, నాకు ఈ ఖండబలం ఉంది కదా అని చెప్పేసి దాన్ని నువ్వు క్షేమాధారం చేసుకొని నువ్వు ముందుకు పోయి ఉన్నావేమో, సర్వం కోల్పోయి ఉన్నావేమో, అన్నిట్లో నువ్వు బలహీనలు అయిపోయి ఉన్నావేమో, అన్ని చోట్ల నువ్వు పతనం అయిపోయి ఉన్నావేమో, కానీ అన్ని రుచించిన నీవు ఈరోజు ఒక్కమారు దేవుడే క్షేమాధారం అనేటువంటి ఈ రుచి చూసిన ఎడల నీకు నిజమైన రుచి ఏంటో ప్రభు నీకు తెలియజేయబోతా ఉన్నాడు. ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో తెలియసే దినము ఈ దినము. ప్రియ కుమారుడా, ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలియదు, కానీ ప్రభు నన్ను ప్రేరేపిస్తూ ఈ మాటలకు బోధిస్తూ ఉన్నాయి. ఈ రోజున ఆయన్ను క్షేమాధారంగా చేసుకున్నట్లయితే నిత్య సుఖములు
నీ చేతిలో ఉండబోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్య సుఖములు ఆయన చేతిలో ఉన్నవి. అది నీకు రాబోతా ఉన్నాయి. దిస్ ఈస్ ది ప్రాఫిటిక్ వర్డ్. ఇది ప్రవచనాత్మకమైనటువంటి సందేశము. ఈ సందేశం విని దాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరిలో కూడా నిత్య సుఖములు మీకు జీవితంలో కలగబోతాయి. నలుదిక్కుల చెల్లి అన్ని రంగాల్లో నిత్య సుఖములు మీకు కలగబోతా ఉన్నాయి. అన్ని రంగాల్లో నీకు నిత్య సుఖములు కలగబోతా ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూ మాటలు బోధిస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ప్రియ దైవజనమా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన క్షేమాధారంగా చేసుకున్నట్లయితే ఇదిగో నిత్య సుఖములు నువ్వు అనుభవించబోతా ఉన్నావు. తండ్రి నీకు స్తోత్రం. ప్రార్థన మనం ముందుకు సాగుదాము. తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ప్రత్యేకంగా నా ప్రభు నీ బిడ్డలు ఉద్దేశించిన తండ్రి, క్షేమాధారము నీవే, నీవు తప్ప మరొక క్షేమాధారము లేదని నా ప్రభు తండ్రి నువ్వు తెలియజేస్తావు ప్రభువా. అవునయ్యా, ఈ లోకంలో ప్రభు మాకు కలిగిన దాన్ని అన్నిటిని బట్టి కూడా మాకు ఇదే క్షేమాధారం అనుకుంటాము, కానీ ప్రభా ప్రతీది కూడా నా తండ్రి ఒకానొక సమయంలో మనం విడిచి వెళ్ళేదే, కానీ నీవు మాత్రం విడువని ఎడబాయిని దేవుడుగా ఉన్నావయ్యా. అందుని బట్టి ఇంక స్తుతులు నీకు స్తోత్రం తెలియజేసినామయ్యా. ఏ ప్రజలైతే ప్రభు యొక్క వాక్యమును విని విత్తబడిన వాక్యం ప్రభు వరకు హృదయములు చేర్చుకుని, అవునయ్యా నిజంగా నేను ఇంతకాలం దాన్ని బట్టి అతిశయించాను, దీన్ని బట్టి అతిశయించాను, దీన్ని నా క్షేమంతా అనుకున్నాము, కానీ అది నన్ను మోసం చేసింది, కానీ ఈరోజు నీవే నాతో మాట్లాడవు ప్రభువా అని ఏ హృదయమైతే నా ప్రభా ఒప్పుకుంటున్నా తండ్రి, నేను క్షమత చేసుకుంటుంది నా ప్రభా. నీవు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా నిత్య సుఖములు ప్రభువ వారి చేతుల్లోకి వెళ్ళును గాక అని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అద్భుతమైన కార్యం జరిగించండి, ఆశ్చర్యమైన కార్యం జరిగించండి. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధాన ప్రభ, నెమ్మదిని, దీవెనను, అభివృద్ధిని, ఆశీర్వాదం ప్రభ నువ్వు అనుగ్రహించిన ఏ రంగులు తను పూర్ణం చేస్తున్నా ప్రభ, అలసిపోయి సొలిసిపోయినారు నా ప్రభ, వారి క్షేమాధారంగా నీవు నిలిచి నా ప్రభ, నువ్వెంత గొప్పవాడు నా ప్రభ, నీ ప్రజలు తెలుసుకున్న ప్రభ, మరలా తండ్రి వారు విశ్వాసాలు బలపడినట్లుగా నీ కృప చేత ప్రభ నీవే నింపి మీరే మహిమ పొందాల్సిందిగా ఆరపిస్తా. ఈ బర్త్డే తండ్రి మ్యారేజ్ జరుపుకున్న ప్రతి కుటుంబం నా తండ్రి, ప్రతి వ్యక్తులు కూడా మీరు బ్లెస్ చేసి దీవించి క్షేమాధారంగా నీవు నిలవలసిన ప్రార్థన చేస్తూ యేసుని నామంలో అడిగి వేడుకొని నామ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ యొక్క ఛానల్ని ఇది నూతనంగా ప్రారంభించడం జరిగింది. దేవుని చిత్తంలో ఈ యొక్క ఛానల్ ఉండాలి అన్నట్లయితే మీరు కూడా ప్రార్థనపూర్వకంగా ఈ యొక్క ఛానల్ మీరు ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానం మీకు మేలుకరంగా, ప్రయోజనకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క వాగ్దానమును మీరు ఇంకనేకులకు కూడా షేర్ చేయవలసిందిగా ప్రభుపేట మీకు మనవి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.